సందుపడితే నీళ్ళు అన్ని నుంచి పోతాయి. నీళ్ళు పోని ప్రాజెక్ట్ లేదు ఇప్పటివరకు ప్రపంచంలో, ఉండదు. లీకేజ్ లేని ప్రాజెక్ట్ ఉండదు. మేము వాటి జోలి పోట్లేం. ఏంది నాగార్జున సార్ కట్టేటప్పుడు ఎన్నిసార్లు కొట్టుకపోయింది, పోలవరం కడుతుంటే ఎన్నిసార్లు కొట్టుకపోయింది. ఒక్క పోలవరంలో కొట్టుకపోయిన దాని ఖర్చు 2700 కోట్లు తెలుసా. కొట్టుకపోయిన దాని ఖర్చు 2700 కోట్లు. కట్టింది ఇదే మొనగా ఎన్డీసీ. పోలవరం కట్టుతుంది ఎన్డీఎస్సీనే. ప్రాజెక్టులు సహజం, ప్రపంచంలో ఎక్కడైనా నీళ్ళతోనే ఆట. కాబట్టి ప్రాజెక్టులు కట్టే సమయంలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇది నీళ్ళు కట్టే సమయంలో నష్టపోకుండా జరిగింది అనేది లేదు. ఇంకా ఆ మాటకు వస్తే దాన్ని అద్భుతం చేసి చూపించింది కేసీఆరే. తక్కువ నష్టంతో ఎక్కడ చిన్న ఇబ్బంది రాకుండా ప్రాజెక్టును పూర్తి చేసింది కేసీఆరే. ఎన్డీఎస్ఏ చెప్పేదన్నమాట అబద్ధం, పూర్తిగా శుద్ధ అబద్ధం, తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకం. సవాల్ విసురుతున్నా. ప్లేస్ ఎందుకు? చెలుపా కన్నెపల్లి స్టార్ట్ చేద్దాంపా. నీకు భయం అయితే మేమే నొక్కుతాం బటన్, నీకు భయం అయితే మేమే బటన్ నొక్కుతాం పా అంటున్నా. చలో నేనేమంటున్నా నీకు అవగాహన ఉందా, నాకు అవగాహన ఉందా లేదా నేను మాట్లాడలే. నీ అంత తెలివి మాకు లేకపోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర నీళ్ళు పోవడానికి పోయి నాగార్జునసాగర్ గేట్లు ఎత్తే తెలివి మాకు లేకపోవచ్చు, శ్రీశైలం గేట్లు ఎత్తి ఆంధ్ర నీళ్ళు పంపేంత తెలివి మాకు లేకపోవచ్చు. కానీ కట్టించింది మేము. ప్రతి నిమిషం ప్రతి క్షణం కేసీఆర్ కష్టం ఉంది దాంట్లో, కేసీఆర్ విజన్ ఉంది దాంట్లో. మేం దిగిపోయే నాటికి మంచిగా ఉన్నాయి ప్రాజెక్టులు, ఏ ఇబ్బంది లేదు. మేడిగడ్డ ఇష్యూనే కాదు మేము అంటున్నాం. చలో పని చేద్దాం పట్టు, నువ్వొద్దు నేనొద్దు. నీకు నచ్చిన పత్రికలు ఉన్నాయి కదా, మాకు నచ్చిన వాళ్ళు కూడా కాదు, నీకు నచ్చిన పత్రికలు ఉన్నాయి కదా, గా ఎడిటర్లను లేకపోతే వాళ్ళ రిపోర్టర్లను పంపించి చెప్దాం బటన్ ఆన్ చేయమని. ఓకే, మేము అండర్టేకింగ్ రాసిస్తాము అంటున్నాం. మాదే బాధ్యత, అండర్టేకింగ్ రాసిస్తాం. ఇక వినోదన్న లెక్కలే చెప్పింది టెక్నికల్గా. వాళ్ళు పనికిమాలిన మాటలు, చెత్త మాటలు, సొల్లు కబుర్లు తప్ప 29 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఒకే నిమిషంలో ప్రవాహం చేసినాయి. 29 లక్షల టీఎంసీలు అంటే మీ అవగాహన కొరకు, మీ మీన్స్ మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన కొరకు చెప్తున్నా. 250 నుంచి 260 టీఎంసీల నీళ్లు ఒకే నిమిషంలో పోతే కూడా భద్రాచలం ఉంది. ఈ 2 ప్రాజెక్టులు కలిపితే నింపితే అయ్యే నీళ్ళు 19 టీఎంసీలు. ఇవాళ ఇప్పుడు పోతుంది కదా వరద, గంట కంటే ఎక్కువ వరద పోదు. 2 పోతే కూడా అర్థమైందా? పోవు. నేను ఇంకోటి చెప్తున్నాను, పోవడానికి స్కోపే లేదు. ఎందుకు అంటే మేము వీళ్ళ చేతికి ఇచ్చే నాడు, ఈ చేతగా రండాల చేతికి ఇచ్చే నాటికి కూడా నీళ్ళు ఉన్నాయి అందులో. ఈ రండలు వచ్చి నీళ్ళు తీసేసారు, రెండిట్లో నీళ్ళు ఉన్నాయి. అయ్యాల నీళ్ళు కింద పోతున్నాయి ఆ సందర్భంగా. దాన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద చూపించుండు. పైన కానీ నీళ్ళు ఉన్నప్పుడు కింద నీళ్ళు పోవా? ఒక్కరు ఇందులో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళ ఆంధ్ర భాషల కుట్రలు ఉన్నాయి. 2, ఇసుకను మంద మీద పడ్డ తోడేళ్ళలాగా వేల కోట్ల రూపాయలు ఇసుక దందాతో 3 ప్రాజెక్టుల నుంచి ఇసుక తోడుకొని 100,000 కోట్ల రూపాయలు వీళ్ళ జేబులోకి వేసుకుంటున్నారు. 3, కరెంటు బిల్లులు కట్టడం చేతగాక. ఎందుకు కట్టాలో? ఉచితంగా రైతుల కరెంటు బిల్లులు బయట ఆ పైసలు ఉడకనిస్తే కమిషన్ వస్తుంది కదా, కమిషన్ రాదు. మళ్ళీ ఇంకో పంచాయతీ దాంట్లోనే ఈ రైతులు పంట పండిస్తారు. పంట పండించాలంటే ఇప్పుడు ఇతరాల పంచాయతీ, ఎరువుల పంచాయతీ. ఎరువులు ఏమంటారు? ఎరువులు ఇచ్చిన తెల్లారి పంట పండించి తెచ్చి కొనమంటారు, మద్దతు ధర. దానికి మళ్ళీ బోనస్ అదనంగా చెప్పిన గొప్పలు పోజులు కొట్టి ఉత్తర కుమార్ మాటలు మాట్లాడి చెప్పిన బోనసు కొనాలి. ఇన్ని పంచాయతీలు ఎందుకు? ఆ పైసలు అనుకున్న పైసలు కమిషన్ వచ్చి మంచిగా గది మాట కూడా చెప్పినారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు.
మా కేసీఆర్ చేతికి అప్పచెప్పండి, వారం రోజుల్లోనే మొత్తం తెలంగాణ మూల మూలకు నీళ్ళు తీసుకుపోయి చూపిస్తాము అని చెప్పాను. నీ ముఖ్యమంత్రి పదవి అడుగుతలే, నీ ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి అడుగుతానులే, కేవలం కాళేశ్వరం మీద ఉన్న ఒక ఈఎన్సీ, ఆ తర్వాత ఉన్న సిఈలు ఎస్సీలు డిఈ వరకు ఆ కొద్ది మంది ఆఫీసర్లను మాకు వారం ఇస్తే చాలు. మొత్తం మల్లనసాగర్ కొండపోచమ్మ దనక, మా బస్వాపూర్ గంధమల్ల దనక, మా మోతి మండలంలోని చివరి గ్రామం దనక, రావి చెరువు దనక అవసరం అనుకుంటే నిజాం సాగరు ఎస్ఆర్ఎస్పి దాకా కూడా నీళ్ళు తీసుకుపోయి చూపిస్తామని చెప్పాను. మేము ఇవ్వాలంటే కూడా మళ్ళీ ఆ మాట మీద కట్టుబడి ఉన్నాం, ఇవ్వండి, మాకు అప్పచెప్పండి మీకు చేత కాకపోతే. వారం అంటే వారంలో చేసి చూపిస్తాం. మేము దీని మీద మాట్లాడమంటున్నాం, మీ సొల్లు పురాణాలు మీ బూతు పురాణాలు కావు. మేము అడుగుతుంది కన్నేపల్లి పంప్ హౌస్ని ఇవాళ ఆన్ చేస్తే బటన్ నొక్కితే ఆన్ అవుతుందా కదా, నీళ్ళు వస్తాయా రావా చేసి చూపిస్తాం. మేము కనీసం మామూలు రైతుకు తెలుసు, మోటార్ను ఎక్కువ కాలం ఖాళీగా పెడితే ఇబ్బంది అవుతుంది, ఉత్తరాన్ని పోయి ఆన్ చేసి వస్తాడు. కానీ ఎంత సోయిలేని ప్రభుత్వం, ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే అక్కడ ఇంజనీర్లు చెప్తున్నారు, సంవత్సరం నుంచి కనీసం మోటార్లను ఉత్తగనన్న ట్రయల్ రన్ కొరకన్నా ఆన్ చేసి పెట్టలేదు సార్, ఇప్పటివరకు ఆన్ చేయలేదు అని చెప్తున్నారు. ఎంత దుర్మార్గంగా చంద్రబాబు ఆలోచనలను ఇక్కడ వీళ్ళు అమలు చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు చేయాలనో, ఎన్ని దుర్మార్గాలు చేయాలనో చంద్రబాబు ఆలోచనలను ఇవాళ రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఉన్న మంత్రులు అమలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి దానికి తోక తెలియదు, మొదలు తెలియదు, ఏం మాట్లాడడం తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు. నేను అనను కొన్ని మాటలు, కానీ వాళ్ళ మంత్రులు అంటుంటారు ఆయన, కానీ కొలీగ్స్ నాకు ఇష్టం ఉండదు అట్లాంటి మాటలు మాట్లాడడం, కానీ ఆయనకు బుర్ర ఎక్కడుందో కూడా తెలియదు మాట్లాడేటప్పుడు. శ్రీధరబాబు లాంటి వాళ్ళు కూడా పాపం పదవి భయానికి రేవంత్ రెడ్డి అడుగుకు మడుగులుతున్నారు. వీళ్ళు ఆత్మ పోగొట్టుకున్నారు, తెలంగాణ ఆత్మ పోగొట్టుకున్నారు, పదవి ఆత్మలే ఉన్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అనంటే నువ్వు చెప్తుంది, ఉత్తమ్ చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకపోతుంది, ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలనో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం ఏదైనా ప్రమాదం జరిగితే, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. ఉత్తమ్ కుమార్, నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పిందని భయపెట్టిస్తున్నావో ఇవి పూర్తిగా అబద్ధాలు. ఎన్డీఎస్ఏ ఎక్కడ చెప్పలే, అసలు ఎన్డీఎస్ఏకి సంబంధం లేదు. మన ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి సంబంధించి ఎన్డీఎస్ఏ పాత్ర లేనే లేదు. అన్నిటి మీద కనుక ఎన్డీఎస్ఏకి పాత్ర ఉంటే ఈ పాటికి మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఆ 8 మందిని చంపి ఎస్ఎల్బీసీలో ఇప్పటికి కూడా శవాల్ని బయటికి తేలేందుకు మిమ్మల్ని జైలుకి పంపాలి ఈ పాటికి, రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని. ఎక్కడ కూడా లేదు, ఎన్డీఎస్ఏ యొక్క పాత్ర ఉండదు. కేవలం చంద్రబాబు ఆలోచనల్ని అమలు చేయడం కొరకు మాత్రమే రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆడుతున్న నాటకం తప్ప ఇది ఇంకోటి కాదు. మేము బీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్లు ప్రభుత్వం ప్రారంభం చేస్తుందా, బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తుందా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున రైతాంగంతో కలుపుకొని ఉద్యమానికి ముందు పోతామని చెప్పి తెలియజేస్తూ పెద్దలు గంగుల కమలాకర్ గారు మిత్రులు మాట్లాడుతున్నారు.